హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ శ్రీ సాహిత్య, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్. ఇవాళ మనం ఐసీయూలో ఒక రేర్ అండ్ ఇంట్రెస్టింగ్ కేస్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ పేషెంట్ సిమ్టమ్స్ వచ్చేసి కాల్లో వాపు, ఇంకా కొంచెం యూరిన్ తగ్గిపోతాం, నీరు తగ్గిపోతాం, ఇంకా స్పృహ తగ్గిపోతాంతో వచ్చారు. తర్వాత పేషెంట్ వెంటిలేటర్లో పెట్టే అవస్థకి వెళ్ళారు. సో కాల్లో గ్యాస్ ఫామ్ అవుతాం లాంటిది జరిగింది. సో కాల్లో గ్యాస్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. దాన్నే గ్యాస్ గ్యాంగ్రీన్ అని అంటారు. ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ అనేది నార్మల్గా డయాబెటీస్ ఉన్నోళ్ళకి, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నోళ్ళకి కాల్లో రక్త సరఫరా తగ్గిపోయి కాల్లో ఏమన్నా గాయం వస్తే దాని తర్వాత మనకి కండరాలు తినేసే క్రిమికీటకాలు, క్లాస్ట్రిడియం పర్ఫింజస్, విబ్రియో వల్నిఫిగస్ లాంటివి కొన్ని క్రిమికీటకాలు ఉంటాయి. సో అది లోపలికి వెళ్ళి మన కండరాలన్నీ తినేసి దాని తర్వాత దాంట్లో మనము కాలు కూడా తీసేసే అవస్థ రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ ఎప్పుడైనా చిన్న గాయం ఉన్నా కూడా అది డాక్టర్స్కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చూపించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ కాలు తీసేసే అవస్థ వస్తాం వల్ల ఐ జస్ట్ వాంట్ టు స్ప్రెడ్ అవేర్నెస్ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇలాంటి మనకి రక్త సరఫరా తగ్గిపోతున్నప్పుడు, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతున్నప్పుడు, లేకపోతే కొంచెం స్పృహ తగ్గిపోతున్నప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే మేబీ వీ కెన్ సేవ్ అ లెగ్. థ్యాంక్ యూ.